యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చాలా చాలు. ఈ యొక్క సందర్భము మనందరికీ తెలిసినదే. సమరయ స్త్రీ గురించి రాయబడిన భాగం. సమరయ స్త్రీ ఈమె ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాత్రమే కనిపిస్తుంది. మరి ఆమె యొక్క జీవితము దేవుని దృష్టికి వ్యతిరేకమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆమె ఆ యొక్క దేవుని మాటను గ్రహించి, గుర్తించి, ప్రభువుని అంగీకరించి ఆమె ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మానవ జీవితంలో కోరుకునేది ఇదే. భక్తి అంటే విడిచి వెంబడించడం. లోకాన్ని విడిచి, పాపాన్ని విడిచి, మన సహజ స్వభావాన్ని, లోక ఆశలను, మన ఈ లోక సంబంధమైనటువంటి ప్రీతి అనేటువంటిది అన్నీ కూడా మనము విడిచి ప్రభువును వెంబడించడమే భక్తి. మరి అలాంటి వారికి నిత్య జీవం అనేది ఉంటుంది. అలాంటి వారినే దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి విడిచి వెంబడించుట. ఇక్కడ మనం చదివిన భాగంలో ఆ స్త్రీ మంచినీళ్ళ కోసము ఆ యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆమెతో మాట్లాడినారు. మరి నీవు తీసుకువెళ్ళేటువంటి నీరు నీవు మరలా త్రాగితే మరలా దప్పిక వేస్తుంది, కానీ నేనిచ్చే నీరు త్రాగితే నీవెన్నడూ కూడా దప్పికొనవు అని చెప్పినప్పుడు ఆ మాటను ఆమె అర్థం చేసుకొనడానికి ప్రయత్నించింది. అంటే అవి వేరే నీరు, లేకపోతే వేరే నది నీరో, వేరే బావి నీరో, లేకపోతే ఈయనకి వేరే తన ఇంటి దగ్గర ఏమైనా బావి ఉన్నదేమో, ఆ బావిలో నీళ్లు త్రాగితే నేను మరలా దప్పికొనేటువంటి ఆ యొక్క అవకాశము లేకుండా ఆ నీరు చేస్తుందేమో అనుకున్నది. కానీ ఆ నీరు అనేటువంటిది ఏమిటి అంటే అది దేవుని యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాట. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు ఏముంది? ఆ యొక్క నీరు అనేటువంటి వాక్యము మన హృదయంలో ఉండాలి. మన హృదయము దున్నబడాలి. అలాగే నీరు అనేటువంటి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ యొక్క భూమి ఏమవుతుందంటే ఆ వేయబడిన విత్తనాలు ఫలిస్తాయి అన్నమాట. అవి 30 60 100 ఫలించును అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క హృదయాన్ని ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె ముందు దున్నుకొని రాలేదు, కానీ ఎప్పుడైతే ఆ సత్యాన్ని గ్రహించిందో అప్పుడే ఆమె యొక్క హృదయము దున్నబడింది. ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తాడో అప్పుడే ఆ యొక్క హృదయం అనేటువంటిది ఏమైపోతుందంటే అది దేవునికి అది యోగ్యమైనదిగా మార్చబడుతుంది. ఒక నపుంసకుడు గురించి దేవుడు ఫిలిప్పుతో చెప్తాడు. ఫిలిప్పు అపోస్తుల కార్యములు ఉంటుంది. ఫిలిప్పుతో చెప్తాడు, ఇదిగో ఒక వ్యక్తి వెళ్తున్నాడు, రథమును వెంబడించు అని చెప్పినప్పుడు ఈ ఫిలిప్ ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి రథాన్ని వెంబడిస్తాడు. రథాన్ని వెంబడించినప్పుడు దాని మీద ఆ రథములో ఒక అధికారి, ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ఆర్థిక వేత్త అనమాట, కోశాధికారి అంటారు పూర్వకాలంలో. ఆ ట్రెజరర్ని, డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ధనాగారం అనేటువంటి పేరు ఉంటుంది, కోశాధికారి అంటారు. ఆ యొక్క
కోశాధికారి, ఆ ధనాగారానికి అధిపతి అయినటువంటి ఆ నపుంసకుడు ఆ రథంలో ఉంటాడు. ఇథియోపియా అనేటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఆ రాణి దగ్గర ఉండేటువంటి ఆ యొక్క అధికారి అతను. ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే యెరూషలేమునకు వచ్చి అక్కడ ఒక ప్రతిని కొనుక్కున్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రతులు, ఇప్పుడంటే బైబిల్ అంతా కూడా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక బుక్ లాగా తయారు చేసి మరి బైబిల్ అంటున్నారు. బైబిల్ అంటే ఏంటంటే హిబ్రూ ఆ యొక్క అర్థము, బైబిల్ అంటే పుస్తకం. మన యొక్క బైబిల్ని ఎలా పిలవాలంటే, బైబిల్ అంటే పుస్తకం మాత్రమే. హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. బైబిల్ అంటే గ్రంథము, హోలీ బైబిల్ అంటే పరిశుద్ధ గ్రంథం. మనం ఏంటంటే షార్ట్కట్లో ఎక్కువగా బైబిల్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ పదము ఇంకొక వేరే పుస్తకానికి దేనికి లేదు కాబట్టి అలాగూ బైబిల్ అని పిలిచినా కానీ, బైబిల్ అని చెప్పినా కానీ వెంటనే ఓహో ఇది యేసుక్రీస్తు దేవునికి సంబంధించింది అని ఒక జ్ఞాపకం అనేటువంటిది, అర్థం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. కానీ హోలీ బైబిల్ అనేటువంటిది ఫుల్ ఫామ్ అనమాట, పరిశుద్ధ గ్రంథం. అప్పుడు మరి ఆ దినాలలో ఇలాగ బైబిల్ అంతా కూడా ఒక పుస్తకంలాగా ఉండేది కాదు. ఆదికాండము ఒక పుస్తకం, నిర్గమాకాండం ఒక పుస్తకం, లేవికాండం ఒక పుస్తకం, అట్లాగా ఉండేది. అయితే అతడు యెషయా గ్రంథాన్ని, ఆ యొక్క ఒక పుస్తకాన్ని అతడు కొనుక్కుని అతడు చదువుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు అతని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని చూసినటువంటి ఫిలిప్పు ఏమంటున్నాడంటే, నీవు ఎవరి గురించి చదువుతున్నావో నీకు తెలుసా అని అడిగాడనమాట. ఎవరైనా నాకు త్రోవ చూపించకపోతే ఆ త్రోవ ఎలా తెలుస్తుంది అని అతడు మాట్లాడినప్పుడు ఫిలిప్పు అప్పుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, నీవు చదివేటువంటి ఆ గ్రంథము అది యేసుక్రీస్తును గురించినటువంటి రాయబడినటువంటి చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకంలో జన్మించినాడు. మనుషుల యొక్క పాపములు పరిహరించబడడానికి ఆయన సిలువలో మరణించినాడు, ఆయన రక్తాన్ని చిందించినాడు. ఆయన రక్తములో ఎవరైతే కడుగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. అట్టివారు ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా వారు అర్హులుగా ఉంటారని చెప్పినప్పుడు అతడు అర్థం చేసుకున్నాడు. అతడు అప్పటికప్పుడే ఆ ఫిలిప్పు పరిచయమైనదప్పుడే, ఫిలిప్పు యొక్క మాటలు విన్నది అప్పుడే. అయితే ఆ కొద్ది సమయంలోనే అతని హృదయము తెరవబడినది. అతని హృదయము మంచి నేలలాగా తయారైపోయినది. ఆ మంచి నేలలో పడినటువంటి ఆ విత్తనాలు ఏమవుతా ఉన్నాయంటే నూరంతులుగా ఫలిస్తాయి అని చెప్పినట్లుగా వెంటనే తన హృదయంలో ఏం జరుగుతుంది, ఏమి ఆలోచన వచ్చిందంటే, నేను కూడా రక్షణ పొందాలి, నేను ఆయనను అంగీకరిస్తున్నాను. ఫారిన్లో భక్తి ఎలా ఉంటుందంటే, ఈ మారు మనసు ఇవన్నీ కూడా వాళ్ళకే తెలియవు చాలామంది. వారేంటంటే వారి భక్తి ఏమిటంటే యాక్సెప్ట్, అంటే యేసు ప్రభువుని నేను అంగీకరిస్తున్నాను, నా సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను. ఆయన నా కొరకు పుట్టాడని, నా కొరకు శిలువ శ్రమలు పొందినాడని, నా కొరకు మరణించాడని, నా కొరకు తిరిగి లేచినాడని, నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచినాడని, ఆయన మరలా రానై ఉన్నాడని, ఆయన నన్ను కూడా పరలోక రాజ్యంలో ఆయనున్న స్థలంలోని తీసుకువెళ్తాడని నేను నమ్ముచున్నాను అని వారు బాప్తిస్మం పొందుతారు. అర్థమైందండి? బాప్తిస్మము పొందిన తర్వాత వారి యొక్క జీవితము ఎలాంటిదిగా ఉంటుందంటే మనలాగా కాదు. ఇక్కడ ఏంటంటే బాప్తిస్మం పొందకముందు ఎలా ఉంటాం, పొందిన తర్వాత కూడా దాదాపుగా అలా. కొంతమంది కొంచెం ఆ మార్పు అనేటువంటిది కనపడుతుంది, కానీ కొంతమంది అసలు వాళ్ళు మారు మనసు ఆ బాప్తిస్మం పొందారా, అసలు వారు ప్రభువుని నమ్ముకున్నారా అనేటువంటి ఆ ప్రశ్న ఎవరికి కొత్త వారికి అయితే అర్థం కాదనమాట. ఎందుకనంటే వారి జీవితము ఆ బాప్తిస్మం పొందకముందు ఎలాగుంటుందో బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకోముందు ఎలా ఉంటుందో నమ్ముకున్న తర్వాత కూడా అలాగే. అంటే వారు ఏమీ విడిచిపెట్టరు, ఏమీ వదులుకోరు దేవుని కోసం. భక్తి కోసము మనం ఏం చేయాలంట, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాలి, పొందుకోవలసిన వాటిని పొందుకోవాలా. అర్థమైంది? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలా, వెంబడించవలసిన దానిని వెంబడించాలా.
విడిచిపెట్టవలసిన దానిని విడిచిపెట్టాలా, వెదకవలసిన దానిని వెదకాలా. భక్తి యొక్క ఆ పరిపూర్ణత అనేటువంటిది ఎప్పుడు కనపడతా ఉంటుందంటే అలా కనపడుతుంది. పేతురు అందుకే చెప్తాడు, మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండండి. వేరై ఉండడం అంటే ఏంటి? ఈ ఇల్లు వదిలేసేసి అక్కడ అడవిలోకి వెళ్ళిపోవాలా? కొంతమంది వెళ్తారు కదా, హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారిని ఏమన్నారు, బాబాలో లేకపోతే స్వామీజీలో ఏదో అంటున్నారు. భక్తి అంటే అది కాదు. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై ఉండమంటే వారి వలె నీవు ప్రవర్తించవద్దు, వారి వలె నీవు మాట్లాడవద్దు, వారి వలె ఆలోచించవద్దు, వారి వలె ఆశించవద్దు, వారి వలె వెంబడించవద్దు. అంటే లోకాన్ని, పాపాన్ని నీవు వెంబడించవద్దు. వారికి దేవుడు అంటే తెలియదు, దేవుని భయం తెలియదు, పరిశుద్ధత అంటే తెలియదు, పరలోకం అంటే తెలియదు. కాబట్టి నీవు వారిలాగా ఉండకుండా నీవు నీవు దేవునిని ఎరిగిన వ్యక్తివి కాబట్టి యేసుప్రభు అంటే పరిశుద్ధుడు, యేసుప్రభు అంటే నీతిమంతుడు, యేసుప్రభు అంటే క్షమించేవాడు, యేసుప్రభు అంటే శత్రువుల కొరకు ప్రార్థన చేసినవాడు, యేసుప్రభు అంటే పరలోక రాజ్యాన్ని వెతికినవాడు, యేసుప్రభు అంటే దేవుని కుమారుడిగా ఉన్నాడు. కాబట్టి మూర్ఖులకి ఏం తెలుస్తుందండి? ఈ సత్యం తెలుసుదా? తెలియదు. కాబట్టి వారికి వేరే ఉండడం అనేటువంటిది భక్తి జీవితం. కాబట్టి ఈనాడు సమాజంలో ఎలా ఉన్నదంటే, నీవు బాప్తిసం పొందకముందు ఎలా ఉన్నావో పొందిన తర్వాత కూడా అమ్మో ఆమె నోట్లో నోరేసామంటే ఇక అంతే సంగతులండి బాబు అంటారు. ఏంటండి, ప్రార్థనకి వెళ్తుంది కదా, బాప్తిసం పొందింది కదా, పొందింది, ప్రార్థనకి వెళ్తుంది, కానీ ఆ వ్యక్తి అలాగే ఉంటుందండి అని చెప్పుకోరా? ఎంతమంది గురించి నీవు చెబుతున్నావు, ఎంతమంది గురించి మన గురించి చెబుతున్నారో? మార్పు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవునిని మహిమపరచలేము. కాబట్టి ఆ యొక్క ఇతర దేశాలలో ఉన్నటువంటి విశ్వాసం ఎలా ఉంటుందంటే వారు అలా ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇక వారు లోకం వైపు చూడరు. దాదాపుగా, అంటే అందరూ కాదు కానీ దాదాపుగా 90% కూడా వారు ఎలా ఉంటారంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత మోసం చేయరు, అబద్ధం ఆడరు, పోట్లాడరు, ప్రేమిస్తారు. మన దేశంలో చాలామంది మిషనరీస్ వచ్చేవాళ్ళు కొంతమంది ఇక్కడికి రావడానికి వీలు లేకపోతే అక్కడ నుండి వారికి కలిగినటువంటి, అంటే వారు తినగా, వారు త్రాగగా, వారి అవసరాలు తీరగా మిగిలినటువంటి ధనమంతా కూడా ఏం చేసేవారంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు వారు ధనాన్ని పంపించేవారు. పూర్వకాలం చాలామంది కొంతమంది నిస్వార్థముగా వారిచ్చే ప్రతి పైసా కూడా పేదలైన వారికి ఖర్చు పెట్టారు. చదువులు చెప్పించినారు, వైద్యాలు చేయించినారు, ఇళ్ళు కట్టించినారు, పేదవారిని ఆదుకున్నారు, అనాథలను ఆదుకున్నారు, వారికి ప్రతిరోజు భోజనం పెట్టేవారు, వస్త్రాలు ఇచ్చేవారు. ఇలాగూ ఆ ధనాన్ని అలాగూ వెచ్చించి పేదలైన వారికి ఆ యొక్క ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచితముగా వారికి జీవనోపాధికి, వారి యొక్క జీవన విధానం మెరుగుపరచడానికి దానిని వెచ్చించేవారు. కాల పరిధుల్లో ఏమైపోయిందంటే వీళ్ళే దొంగలైపోయారు. ఎవరు అక్కడ నుండి వాళ్ళేమో వాళ్ళు ఇళ్ళు అమ్ముకుని, లేకపోతే వారు తినడానికి త్రాగడానికి కూడా తగ్గించుకుని, వారు తినకుండా త్రాగకుండా కొంత సొమ్మును పక్కన పెట్టి మన ఇండియాకి డబ్బులు పంపిస్తే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పందికొక్కుల్లాగా వీళ్ళ జల్సాలు చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ జరుగుతాయి. వారు దేవునిని ఒకసారి ఎరిగిన తర్వాత మరలా వెనుకకు వారు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే బాప్తిసం పొందిన తర్వాత కూడా మనం పిల్లి మొగ్గలు వేస్తూనే ఉంటాం. ఎవరైనా పోట్లాడాలంటే పోట్లాడేస్తావు, అబద్ధాలు ఆడాలంటే అబద్ధాలు ఆడేస్తావు, మరి ఏదైనా చేసేస్తారు. అందరూ కాదు కానీ చాలామంది అలాగూ సమాజంలో. అందుకే క్రైస్తవ్యానికి విలువ లేదు ఇక్కడ. మన ఇండియాలో క్రైస్తవ్యానికి ఎందుకు విలువ లేదంటే క్రీస్తుని ఎరిగిన వారికి ఎరగిన వారికి మధ్య వ్యత్యాసం ఏమీ కనపడడంలా. వ్యత్యాసం కనబడితే ఏం జరుగుతుందంటే మార్పు చెందుతారు మనుషులు. ఒకవేళ నీతిగా యథార్థముగా జీవించేవాడిని కూడా నమ్మట్లా మనుషులు.
ఎందుకనంటే ఒకని విధేయత అనేకులను విధేయులుగా చేస్తుంది, ఒకని అవిధేయత అనేకులను అవిధేయులుగా చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము సత్యమును ఆధారం చేసుకున్నప్పుడు, ఇక్కడ సత్యాన్ని మనం ఆధారం చేసుకుంటే మాత్రము నీవు లోకం వైపు నీవు చూడవేక. ఇక్కడ నపుంసకుడికి ఎవరున్నారు ఎదురుగా అంటే ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్పు ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు. యేసు ప్రభువుని గురించి చెప్తున్నప్పుడు ఆ యొక్క నపుంసకుడు ఎవరి వైపు చూస్తున్నాడు అంటే యేసు వైపు చూస్తున్నాడు, కానీ ఫిలిప్పు వైపు చూడాల. అర్థమైంది ఇక్కడ భక్తి ఎందుకు అతనికి సాధ్యమైంది, ఎందుకు అతడు భక్తుడుగా మిగిలిపోయినాడు, ఎందుకు అతడు దేవుని చేత అంగీకరించబడ్డాడు అంటే ఆ వ్యక్తి ఎవరిని చూసినాడంటే అతనితో మాట్లాడుతున్న వ్యక్తిని చూడలేదు, కానీ ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని అతడు గుర్తించినాడు, యాక్సెప్ట్ చేశాడు. వెంటనే తన హృదయంలో మార్పు మారి అతడేమంటున్నాడు, మార్గములో అలా వెళుతుంటే ఒక నీరు కనపడింది అతనికి. నీరు కనపడినప్పుడు ఫిలిప్ నాపి, ఇదిగో నీరు, నేను నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఏమిటి ఆటంకం ఏమిటి అని చెప్పి మరి వెంటనే అతడు బాప్తిస్మము పొందినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అంటే తన హృదయము పూర్తిగా మారిపోయింది, తన పాపములు ఒప్పింపబడ్డాయి, తను యేసుక్రీస్తు ప్రభువుని తన యొక్క సొంత రక్షకునిగా అంగీకరించినాడు. తన జీవిత కాలమంతా కూడా ప్రభు యొక్క మార్గంలో నడవడానికి తన హృదయము అంగీకరించింది. కాబట్టి అతడు మార్పు అంటే దేవుడు ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేశాడంటే ఇక మనకి ఒకటే గుర్తు ఏంటంటే అతనిలో ఎటువంటి లోపము లేదు, అతనిలో ఇక దేవునికి ఏ లోపం కనపడలేదు, అతనిని దేవుడు అంగీకరించాడని మనం నమ్మాలి. కొంతమంది ఏమంటారంటే అతను మారు మనసు పొందాడా, మారు మనసు పొందాడని అక్కడ రాయబడి ఉందా బైబిల్లో? బాప్తిస్మం పొందాడు కానీ మారు మనసు పొందాడా అంటారు. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించినాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తమంతా కూడా తన జీవితంలో నెరవేరినట్లే, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేరినట్లే. దేవుని దృష్టిలో తన భక్తి అంగీకరించబడింది, తన హృదయము అంగీకరించబడింది, తన మీద దేవుడు విశ్వాసం ఉంచినాడు. కాబట్టి ప్రియమైన దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుడు మనల్ని నమ్మాలి. నిన్ను దేవుడు నమ్మాలి, నన్ను దేవుడు నమ్మాలి, అది విశ్వాసం అంటే, అది నిజమైన భక్తి. ఏమండి, ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాల జీవిత కాలంలో 30 సంవత్సరాల తర్వాత ఆయన బాప్తిస్మం పొందిన రోజున దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడిన మాట ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా గుర్తించాలి, ఎంతకాలము కావాలి మనం మార్పు చెందడానికి. ఈనాడు మారు మనసు పొందమంటే ఈరోజు ఎవరు పోస్ట్ పెట్టారు, భలేగుంది, దేవుడు నిన్ను ప్రేమించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక అంటే హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ అని చెప్పేసి అంటున్నారట. ఏమండి, ఇంకొక ఫోటో పెట్టాడు. ఆ ఫోటోలోనేమో మీరు మారు మనసు పొందండి, పాపములు ఒప్పుకోండి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించండి అంటే తెల్ల మొఖాలు వేసి చూస్తున్నారు. ఏమండి, తెల్ల మొఖాలు వేసి చూస్తున్నారు. అలాగే ఉంది నిజంగానే ఈనాటి భక్తి జీవితం అనేటువంటిది ఎలా బొమ్మలాటలాగా తయారైపోయింది. బొమ్మలాటలు, సినిమాల్లో వాళ్ళు డబ్బుల కోసం నటిస్తున్నారు, కానీ మనమైతే జీవించేవారిగా అయిపోయారు, జీవిస్తున్నారు. పాపములో లోకములో క్రైస్తవులుగా నటనా జీవితం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. అక్కడ నపుంసకుడు ఏమైపోయినాడు? మార్పు చెందినాడు. కాబట్టి దేవునిని మనం నమ్ముకోవడం మంచిదే, కానీ దేవుడు నిన్ను నమ్మాడా? నిన్ను అంగీకరించినాడా? నీవు పాపాన్ని విడిచిపెట్టావా? నీలో ఉన్న సహజమైన స్వభావాలు విడిచిపెట్టావా? ఏమి మార్పు కలిగింది నీ జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అదే నాయక. ఏమండి,
భక్తి అంటే అదే? స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటే పరలోకం వెళ్ళిపోతామా? లేదు, లేదు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీని మనము చూస్తున్నప్పుడు ఏం చేసిందంట? ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి. యేసు ప్రభు ఎదురుగా మాట్లాడుతున్నప్పుడు ఆమె మొదట నీరు అంటే ఏదో మినరల్ వాటర్, మనకి రకరకాల వాటర్లు ఉన్నాయి కదా ఏమండి, కంపెనీలు, రకరకాల కంపెనీలు వచ్చినాయి. ఒకప్పుడు చెరువులో నీళ్లు తాగేవాళ్ళం. చెరువుల్లో నీరు మేము చిన్నప్పుడు నాకు గుర్తు, నీళ్ళ డ్యూటీ నాకేనమాట. 2వ తరగతి దగ్గర నుండి ఇప్పుడుకి పోలా. అదేదో శాపంలాగా నన్ను అంటాడుతుంది. మరి చూడండి, 2వ తరగతి దగ్గర నుండి కూడా ఎక్కడైనా కానీ ఇక నాదే డ్యూటీ. ఎంత దూరమైనా నేనే తీసుకురావాలా. అన్నయ్యోళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. అయితే ఎక్కువగా నేను దానిలో ఉండేవాడిని. కాబట్టి అక్కడ గమనించినట్లయితే నాకు మొన్న యెహోషువ గ్రంథం చదువుతుంటే కొంతమంది నేరస్తులు ఉంటారన్నమాట. నేరస్తులు అంటే యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి శత్రువులు అనమాట. వాళ్ళు శత్రువులు అయితే వారు మారువేషంలో, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా కానీ దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళకి జయాలు ఇస్తున్నాడు అని చెప్పి వాళ్ళు భయపడి ఏదో ఒక రీతిగా యెహోషువని కాకబట్టి కొంచెం మనల్ని ఏం చేయకుండా ఉండేలాగా ఏదైనా చేద్దామని చెప్పేసి మారువేషాలు వేసుకుని వస్తారన్నమాట. మారువేషాలు వేసుకుని వచ్చి వందనాలు చెబుతారు, వాళ్ళు వందనాలు చెబుతారు. ఎవరు మీరంటే మేము చాలా దూరం నుండి వస్తున్నామండి, మేము మరి పలానా ప్రాంతం వెళ్ళాలి, మేము మరి అక్కడ ఎప్పుడో బయలుదేరాము, చూడండి మా వస్త్రాలు చూడండి ఎలాగైపోయినాయి, పాతిగిలిపోయినాయి, చిరిగిపోయినాయి, మేము తెచ్చుకున్న ఆహారం చూడండి, ఈ రొట్టెలు ఎట్లా గట్టిపడిపోయినాయి, ఎండిపోయినాయి అని చెప్పేసి, మా ద్రాక్ష తిత్తులు, మంచినీళ్ళ తిత్తులు చూడండి ఎలాగైపోయినావో అని చెప్పి చూపెడితే పాపం యెహోషువ జాలిపడి నమ్మేస్తాడనమాట. నమ్మేసి ఇదిగో మాకు ఎటువంటి నష్టం చేయమని, మాకు అపాయం చేయమని మరి మాకు ప్రమాణం చేయండి అని చెప్పేసి యెహోషువతో అంటే యెహోషువ ప్రమాణం చేస్తాడు. ఒక 3 రోజుల తర్వాత యెహోషువకు అర్థమవుద్ది, ఒరేయ్ మీరు ఫలానా ప్రాంతం వాళ్ళు, మీరు అబద్ధం చెప్పారు నాతో అని చెప్పి యెహోషువ అంటాడు. అన్నప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు, మరి యెహోషువ వెనకాల ఉన్న పెద్దలు ఏం చేస్తారంటే వీళ్ళు అబద్ధం చెప్పారు, మోసం చేస్తారు కాబట్టి వీళ్ళని చంపేద్దామని చెప్పేసి అంటారన్నమాట. అన్నప్పుడు యెహోషువ అంటాడు, లేదు మనం యెహోవా పేరిట ప్రమాణం చేశాం కనుక వీళ్ళకి ఎటువంటి హాని చేయవద్దు అని చెప్పి ఏం చేస్తాడంటే వాళ్ళకి కొంతమందికి ఏమో కట్టెలు కొట్టే పని అప్పచెబుతాడు, కొంతమందికి ఏమో నీళ్లు మోసే ఆ డ్యూటీ అనమాట నాది. నీళ్లు మోసే డ్యూటీ అనమాట. చూడండి, అలాగూ ఏంటంటే ఆ రీతిగా ఇక్కడ నీళ్ల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. ఈ రోజుల్లో మరి ఎన్ని రకాల నీళ్లు, రకరకాల వాటర్, రకరకాల మరి పూర్వం చిన్నప్పుడు చెరువులోకి వెళ్ళి ఎర్రగా ఉండే ఆ నీళ్లు. అప్పుడు మాది ఒక చిన్న పల్లెటూరు, రేగుంటని నూజివీడు లోపల అటెక్కడో ఒక ఫారెస్ట్ ఏరియా అది. ఆ ఏరియాలో చిల్లగింజలని ఉంటాయన్నమాట. చిల్లగింజ అని ఉంటుంది. ఆ చిల్లగింజ తెల్లగా ఉంటుంది అన్నమాట. అది కొండకి అలా నీరు పోయక ముందే కొండకి అలా చుట్టూ రాసేస్తే తర్వాత ఎర్రని నీళ్లు పోస్తే అది 1 గంట 2 గంటలకు ఏమైపోద్దంటే ఆ ఎరుపు ఆ మట్టి అంతా కూడా కిందకి వెళ్ళిపోతాయి. పైన నీరు చక్కగా తెల్లగా, అసలు ఎంత తెల్లగా మన ముఖం కనపడుతుంది అనమాట. అంత ప్యూర్ అయిపోతాయి. అప్పుడు పై నీళ్ళంతా కూడా వేరే కొండలో పోసుకుని వీటిని పారబోసేవాళ్ళం. అలాగుండేది పూర్వకాలం. అందుకే చెరువులు చాలా కాపలా పెట్టేవాళ్ళు, ఎవరు కూడా అక్కడ పాడు చేయకుండా, గేదెలు దానిలోనికి రాకుండా మరి కాపలా పెట్టేవారు అన్నమాట. ఊరందరూ కలిసి ఒక వ్యక్తిని పెట్టి అక్కడ డబ్బులు ఇచ్చి ఆ వ్యక్తికి జీతం ఇచ్చి అక్కడ కాపలా పెట్టేవారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత బావులు తర్వాత ఈ ట్యాప్స్ రావడం అనేది జరిగింది. ఎలాగూ రకరకాల, ఇప్పుడు ఏంటంటే మినరల్ వాటర్స్ అని వచ్చినాయి. మినరల్ వాటర్స్ కొట్టుడు పంపులు ఉండేవి, ఇట్లా కొట్టడం తర్వాత ఇలాంటివి. మరి ఇప్పుడు మినరల్ వాటర్స్, ఎన్ని రకాల మినరల్ వాటర్స్, కానీ ఇవి నీళ్లు మారుతున్నాయి కానీ మనుషులు మారట్లా.
ఏమండి, మనుషులు రోగాలు ఏమైనా తగ్గుతున్నాయా? ఏ నీళ్లు తాగినా కానీ నాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి, ఇంకా అవి తాగడం వల్ల ఎక్కువ రోగాలు మనకి. ఎందుకంటే భూమిలో వాటరే మనకి మంచిది, వాటిని కొంచెం ఫిల్టర్ చేసుకుని తాగితే మంచిది. ఈ మినరల్ వాటర్ వలన దానిలో మనకి రావాల్సిన పోషకాలు కూడా, మనలోనికి వెళ్ళవలసిన పోషకాలు కూడా, మన ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు కూడా ఏమైపోతున్నాయి? ఆ కెమికల్స్ వలన అవి కూడా పాడైపోయి మనిషికి అనారోగ్యాలు వస్తున్నాయి. నాలుకకు తీగానే ఉంటుంది, నాలుక రుచిగానే ఉంటాయి వాటర్, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము మేము ఇప్పటికీ కూడా గోదావరి మినరల్ వాటర్ అలాంటివి తక్కువ, గోదావరి వాటరే బిందుల్లో పట్టుకుని ఒకరోజు దానిలో ఉంచి తర్వాత ఫిల్టర్లో పోసి అది వచ్చిన తర్వాత ఆ ఫిల్టర్ ద్వారా వచ్చిన వాటరే తాగుతామన్నమాట. కాబట్టి అవి మనకి ఆరోగ్యం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా గమనించవలసింది, ఇక్కడ వేరే నీరు అనేటప్పటికీ ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈయనకి ఏదో స్పెషల్ బావి ఒకటి ఉందనుకుంటా వీళ్ళ ఇంటి దగ్గర, ఆయనకి ఇల్లే లేదు. యేసుప్రభుకి ఇల్లు ఉందా? ఉంది, కానీ ఆయన ఇంటికి వెళ్ళినట్లుగా ఎక్కడ లేదు. 30 సంవత్సరాలు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు, తల్లిదండ్రులకు సహాయం చేశాడు, హెల్పర్గా ఉన్నాడు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆయన మరి ప్రభువు యొక్క సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన బయలుదేరాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె మొదట అలా అనుకున్నది, కానీ తరువాత అర్థం చేసుకుంది జీవజలము అంటే ఏమిటి. ఇక్కడ రాయబడి ఒక్క మాట నేను చూపిస్తాను. 14 వచనం చదవండి ఒకసారి, 13, 14 చదువు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెన్నడు దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదుకొనుటకు ఎంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా. చూసారా, దేవుడు అప్పుడు ఏమంటున్నాడంటే నీవు విడిచి రావాలా, విడిచి రావాలా. ఏమి విడవాలి అంటే లోకాన్ని విడవాలి, పాపాన్ని విడవాలి అని ప్రభు ఇండైరెక్ట్గా చెప్తే ఆమె దానిని కూడా అర్థం చేసుకుంది. ఈ రోజులో డైరెక్ట్గా చెప్తేనేమో కోపం, కొంతమందికేమో చూద్దాంలే అనుకుంటారు, తర్వాత చూద్దాంలే అనుకుంటాం. కానీ ఇక్కడ సమరయ స్త్రీ కోపపడలేదు, అలాగే బాధపడలేదు, మనసులో తిట్టుకోలేదు, బయటికి తిట్టలేదు. ఏరా, నా సంగతి నీకెందుకురా, నేనేం చేస్తే నేను ఎలా ఉంటే నీకెందుకురా అని చెప్పేసి అనేవాళ్ళు ఉన్నారు సమాజంలో. కాబట్టి నా గొడవ నీకెందుకు, నా సంగతి నీకెందుకు, నీ సంగతి ఏంటో నువ్వు చూసుకో అనేవాళ్ళు ఉన్నారండి. కానీ సమరయ స్త్రీ అలా అనలేదు. అనకుండా ఏం చేసిందంటే, ఇదిగో నీవు ఇందాకైతే నీవెవరవో అన్నట్లుగా మాట్లాడింది. నీవు యూదుడవు అంది 9వ వచనంలో. ఆ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని మొదట యూదుడని గ్రహించింది. తరువాత మనం చూస్తే తరువాత ఇంకొక చోట ఏమంటుందంటే, 19వ వచనంలో ఏమంటుందంటే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూసారా, మొదటేమో యూదుడని గ్రహించింది, తరువాత ఏమో ప్రవక్త అని గ్రహించింది. తరువాత మరలా ఇంకొక చోట మనం ఇందాక చదివిన చోట ఏమని ఉంటుంది అంటే, ఇందాక మనం చదివిన భాగంలో ఏమంటుందంటే, ఆ స్త్రీ తన కొండ విడిచి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాని మనుషుని చూడుడి, ఆయన క్రీస్తు కాడా. ఇక్కడ ఏమంటుంది, క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక చోట కూడా ఉంటుంది, మెస్సయ్య అనేటువంటి మాట కూడా ఆమె క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చుచున్నాడని నేను ఎరుగుదును. చూసారా ఎంతగా ఆ కొద్ది సమయంలోనే
ఆమెలో ఏమొచ్చేసింది, దేవుని యొక్క ఆత్మకు మనం చోటిస్తే దేవుడు అలాగూ గ్రహింపు చేస్తాడు. మనము భక్తి అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, ప్రార్థన అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, వాక్యం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, ఆరాధన అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది, పరలోకం అంటే ఏంటో అర్థమవుతుంది, నరకం అంటే ఏంటో అర్థమవుతుంది. అన్నీ దేవుడు అర్థం చేస్తాడు. దేవుని యొక్క ఆత్మకు మనం చోటిస్తే మనకు అన్నీ అర్థమవుతాయండి. ఆత్మకు చోటు ఇవ్వకపోతే మనకి ఏది బైబిల్ మన చేతిలోనే ఉంటుంది, మనం చర్చిలోనే ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, మనకి ఏమీ అర్థం కాదు. కానీ దేవుని ఆత్మకు మనం చోటు ఇచ్చినప్పుడు మనకి దేవుడు అన్నీ అర్థం చేస్తాడు. చూడండి, ఈమె ఎన్ని విధాలుగా ప్రభువుని ఆమె గుర్తించింది. మొదట యూదుడు అంటుంది, తర్వాత ప్రవక్త అంటుంది, తర్వాత క్రీస్తు అంటుంది, తర్వాత మెస్సయ్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో కూడా దేవునికి మనము చోటు ఇచ్చినప్పుడు, అంటే విడిచినప్పుడు, అంటే ఈ లోకాన్ని మనము ప్రక్కన పెట్టి మనం ప్రభువుని మనము ముందు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే మనకు సమస్తమును ఆయన గ్రహింపచేస్తాడు. సమస్తమును. అందుకే ఒక చోట ఉంది కదా, ఇదే యోహాను సువార్తలోనే మీకు చూపిస్తాను. 13వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయంలో 25వ వచనంలో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే రెండు జరుగుతాయంట. ఒకటి ఏంటంటే ఆయన మనకు బోధిస్తాడు. ఫస్ట్ బోధిస్తాడు, అంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇవి మనకి బోధిస్తాడట. తరువాత రెండవది ఏంటంటే నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే రెండు పనులు, ఒకటి బోధిస్తాడు, రెండోది జ్ఞాపకము చేస్తాడు. స్కూల్లో పిల్లలకి ఫస్ట్ బోధ జరుగుతుంది, అంటే టీచింగ్, క్లాసులో టీచింగ్ చేస్తారు. తరువాత ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా టీచ్ చేస్తారా? అరే ఇదిరా ఆన్సర్ రాసేరా అంటారా? అనరు. ఏం చేయాలా? జ్ఞాపకం తెచ్చుకోవాలా. మాస్టర్ ఏం చెప్పారో పరీక్ష హాల్లో పరీక్ష రాస్తున్న వ్యక్తి ఏం చేయాలా?